హాయ్ అండి, నా పేరు కాంచన. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహి రష్. ములంకాడ సాంబార్కి కావలసిన పదార్థాలు: 1 గ్లాస్ కందిపప్పుకి 4 ములంకాళ్ళు, 2 ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చి, 3 టమాటీలు, నిమ్మకాయ సైజంత చింతపండు కడిగి నానబెట్టుకోవాలి. పప్పు కడిగిన తర్వాత 1 స్పూన్ పసుపుని, తగినంత కారము, తగినంత వాటర్ వేసి కుక్కర్లో పెట్టి పప్పును ఉడికించుకున్నాను. పప్పు ఉడికిన తర్వాత తగినంత ఉప్పుని వేసుకొని పప్పు గుత్తో స్మాష్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక పాత్రలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటీ ముక్కలు, ములంకాడ ముక్కలు, తగినంత వాటర్ వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఈ ఉడికిన ములంకాడ ముక్కల్ని పప్పులో వేసుకోవాలి. బాగా కలుపుకొని చింతపండు రసాన్ని వేసుకోవాలి. మరుగుతున్న సమయంలో సాంబార్ పౌడర్ని వేసుకోవాలి. సాంబార్కి తగినన్ని పోపులు తయారు చేసుకోవాలి. పోపులు: 1 స్పూన్ ఆవాలు, మినప్పప్పు, కస్తూరి మేతి, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, శనగపప్పు, కరివేపాకు. స్టవ్ మీద ఒక పాత్రలో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్లో పోపుల్ని వేసుకోవాలి. కరివేపాకుని వేసుకోవాలి. 1 స్పూన్ ఇంగువని వేసుకోవాలి. ఇంగు వేసి తాలింపు పెట్టడం వల్ల సాంబార్ మరింత రుచిగా ఉంటుంది. పోపు వేగిన తర్వాత సాంబార్లో వేసుకోవాలి. ములంకాడ సాంబారు రెడీ అయిందండి. అద్భుతంగా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా ఛానల్ని లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.